అరే ఇది ఎక్కడో చూసానే గుర్తుకు రావడం లేదు అని ఆలోచిస్తున్నారా? అంతగా ఆలోచించకండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇంకొక 50% తెలియకపోతే వాళ్ళకి మాత్రం చెప్తాను. దీన్ని ఆకాకరకాయ అంటారు. ఏంటమ్మా మొన్న ఆ మధ్యనేమో ఆ దొండకాయ పెట్టావు, ఈ రోజు ఏమో ఈ కాకరకాయ పెడుతున్నావా, ఈ ఆగుడంతాలేంటి మాకు అనుకుంటున్నారా? ఏం చేస్తాం మరి, మా తోటలో ఎక్కువ ఈ గుడంతాలు ఎక్కువగా పండుతున్నాయి. అందుకే మన దగ్గర పండే పంటలు మీకు చూపిస్తున్న అలవాటు కాబట్టి నేను మీకోసం అనేసి ఈరోజు ఆ కాకరకాయలు చూపించాను. తర్వాత ఈ కాకరకాయలు కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ ఏంటి అంటే బాగా ముగ్గిపోయిన తర్వాత గింజలు అయితే అలా వస్తాయి, లేదంటే మామూలుగా అయితే గింజలతో కూడా వండుకోవచ్చు. నాకైతే భలే కలర్ఫుల్ గా అనిపించేవి. ఒక స్వీట్ తింటారు కదా, అలా అయితే ఉంటుంది నాకైతే. వీటినైతే బాగా నీట్ గా కడిగేసి ఆ పైన బెరడు ఉంది కదా దానిపైన చిన్న చిన్నగా చెక్కుకోవాలి. దాని తర్వాత ఈ గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కలిపి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముక్కలు అయితే ఎలా ఉంటాయి. ఈ కర్రీ అయితే ఎలా వండుకుంటారంటే యాజ్ టీస్ మనం కర్రీస్ ఎలా వండుకుంటాం ఆ స్టైల్లోనే వండుకోవచ్చు. ఈ కాకరకాయలు చూపిస్తానన్నాను కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ వీటిని ఈ కాకరకాయలు అంటారు. చేదు కాకరకాయలు అన్నమాట. ఎందుకంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి, హెల్త్ కి చాలా మంచిది. మనకి హెల్త్ కి మంచి అయినది ఎప్పుడు చేదుగానే ఉంటుంది, హెల్త్ కి మంచిది కానిది ఎప్పుడు స్వీట్ గానే ఉంటుంది. మనుషులైనా అండ్ కాయలైనా ఒకటే. ఎందుకు ఏంటి ఇంట్లోంచి తీసుకెళ్తున్నావు అంటున్నారా? ఎందుకు మీ ఇంట్లో పండుతున్నాయా లేకపోతే ఏ మార్కెట్ లోంచి తీసుకొచ్చి వీడియో చేస్తున్నావా అని కొంచెం మందికి డౌట్ వస్తుంది కదా, దానికోసం అనేసి లేదు మా ఇంట్లోనే పండుతుంది అనేసి వీడియో చూస్తున్నా. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదైతే మాత్రం ఆ కాకరకాయ పాదు. ఆ కాకరకాయ పాదు అన్న కాకరకాయ ఎక్కడం చూస్తున్నారా, ఇదిగో కనిపించింది కదా, ఇదే ఆ కాకరకాయ. బాగా పైన మునగ చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు ఎక్కాయి, బాగా పైన ఉన్నవి. మనకు అందుబాటులో ఉన్న కాయ చూపించాను. ఇక్కడైతే మాత్రం మునగ చెట్టు, రామపళ్ళం చెట్టు, కొబ్బరి చెట్లు, కింద అయితే చిన్న చిన్న పాదులు, అవన్నీ కూడా ఇంకా చిన్నగా ఉన్నవి. కొంచెం పెద్దదిగాక మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది చిక్కుడు పాదు, బీరపాదు, బెండపాదు, గుమ్మడి పాదు, ఆకాకరకాయ పాదు, దొండకాయ పాదు, ములక్కాయ చెట్టు, ఇన్ని ఉన్నాయి. మరి మామిడి చెట్టు ఎక్కడ ఉంది అని చూస్తున్నారా? మామిడి చెట్టు కూడా చూపిస్తాను, కంగారు పడకండి. కొంచెం వెనక్కి వెళ్తే మామిడి చెట్టు కూడా కనిపిస్తుంది. అదిగోండి వస్తుంది. ఇది మొన్నటి వరకు మామిడికాయలు చూపించావు, ఇదేంటి అంటే ఇది పునస్ మామిడి చెట్టు అనమాట. అటు సైడ్ పెరట్లో ఉన్నది నార్మల్ మామిడి, ఇటు సైడ్ పెరట్లో ఉన్నది పునస్ మామిడి. దీనికి ఏంటంటే మీరు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి, ఎందుకంటే ఈ ఇయరే ఇది కొత్తగా కాసిందనమాట ఈ చెట్టు, పునస్ చెట్టు. మాకు పునస్ చెట్లు మా తోటలో ఉన్నవి, అయినా ఒకటి ఇంటికాడ ఉంటే కూడా మంచిది కదా, కరెక్ట్ టైంకి అందుతాయని ఇంటి దగ్గర కూడా ఒకటి వేసుకున్నాం. ఇంకా గోరింతాకు, మల్లి, సిరిమల్లి, జాబిల్లి అన్ని మొక్కలు ఉన్నాయి. అవన్నీ అటు పక్కన ఉన్నవి, అవి కూడా చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మై ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్.